తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా ఈస్ట్ గ్రామంలో బీసీ ఎస్సీల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించడంతో పాటు టీడీపీ హయాంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టినట్టు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో పాల్గొని టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. కాజా ఈస్ట్ గ్రామ ప్రజలు తాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యను బాధ్యతగా తీసుకుని అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కాజా ఈస్ట్ గ్రామం ఇచ్చేసినప్పుడు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి సెంటిబలిజ సోదర సోదరిమణులు, అదేవిధంగా ఇక్కడ దళిత సోదర సోదరిమణులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మరి ఏదైతే సెట్టిబలిజలకి సంబంధించి అక్కడ ఒక రామాలయంకి ఒక 20 లక్షల రూపాయలు, అదేవిధంగా ఆ సెట్టిబలిజలకి ఒక కమ్యూనిటీ హాల్ కోసం అక్కడ ఒక 20 లక్షల రూపాయలు, అదేవిధంగా ఏదైతే ఇక్కడ దళితపేటలో మరి స్థలం కూడా కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి స్థలంలో మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎస్సీలకు. మరి అదేవిధంగా ఈ గ్రామంలో తీవ్రమైనటువంటి సమస్య మంచినీరు సమస్య ఉంది. ఆ మంచినీరు, త్రాగునీరు సురక్షితంగా ప్రతి ఇంటింటికి కూడా అందజేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ పనులన్నీ చేయగలగాలనంటే మరి గతంలో ఏదైతే మొదటిసారి అంటే మీరు చూసారు 2014, 2019 మొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే, మరి మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళినప్పుడే, మొదటిసారి సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడే, మొదటిసారి సీఎంఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడే ఇన్ని అభివృద్ధి నిధులు తెచ్చి ఆ రోజు 5 సంవత్సరాలు చేశాం. ఈరోజు ఈ యొక్క 10 సంవత్సరాల అనుభవం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, తద్వారా ఇంకా ఎన్ని వందల రెట్లు నిధులు తెచ్చి మన పాలకులను అభివృద్ధి చేసుకోగలగో మీరందరూ కూడా ఆలోచించి రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి విజయం చేకూర్చబెట్టాలి ఈ పాలకుల నియోజకవర్గాలు అని చెప్పి మీ ద్వారా ముందుగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మన రామానాయుడు మా పాలకులు కార్యక్రమంలో భాగంగా కాజలో ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు విశేషమైన స్పందన లభిస్తుంది. ఎందుకంటే రామానాయుడు గారు ఎప్పుడూ ప్రజల్లో తిరిగే మనిషి. ప్రజలు ఎక్కడైతే ఆపద ఉందో ఆ ఆపదలో అందరిని ఆదుకునే వ్యక్తి. రామానాయుడు గారిని మంచి మెజార్టీతో లెక్కించాలని కోరుకుంటున్నాను. అలాగే జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ ఈ కూటమి తరపున రామానాయుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి వారిని మనం మంచి మెజార్టీతో నెగ్గించాలి. ఎందుకంటే రామానాయుడు గారు చేసిన ప్రతి పని ప్రజల హృదయాల్లో ఉంది. అలాగే వరదలు వచ్చినప్పుడు రామానాయుడు గారు ఆ వరద నీటిలో నుండి ఆ వరద బాధితులకు సహాయం చేయడం కానీ, ఎక్కడైనా ఏ ఇళ్ళన్నా అడ్డుపోయినప్పుడు ధర్మాన ఫౌండేషన్ ద్వారా వారు చేసే సహాయం కూడా ఎంతో అద్భుతకరంగా ఉంటుంది. కనుక మనం రామానాయుడు గారిని మంచి మెజార్టీతో నెగ్గించాలని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగం సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్టు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. జిల్లా పోలీస్ శాఖ జారీ చేసిన ఆయుధాలతో పాటు మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. పోలీస్ సిబ్బంది చెక్పోస్టులతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలుచోట్ల నగదు, బంగారం సీజ్ చేసినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలాంటి సమాచారం కావాలన్నా ఎలక్షన్ మిత్రాలో అందుబాటులో ఉందని, ఈ యాప్లను పోలీస్, ఎన్నికల అధికారులు, న్యాయ సలహాదారులు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా పోలీస్ ఈ వచ్చే ఎన్నికల ప్రశాంతంగా ఒక భద్రతా భావంతో ఏమి ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధం ఉంటుంది. ఇప్పటికే డిసెంబర్ నెల నుంచి కంటిన్యూస్లీ వీ హ్యావ్ బిన్ కండక్టింగ్ రివ్యూ మీటింగ్స్ అండ్ ప్రిపరేషన్స్ ఈ విషయంలో. అందులో ముఖ్యంగా చూడాలంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో స్టేట్ మొత్తం మీద కూడా కడప జిల్లా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీని గురించి కొన్ని ప్రత్యేక అంశాలు మనం చెప్పాలంటే, ఫస్ట్లీ ఎన్బిడబ్ల్యూస్, నాన్ అవైలబుల్ వారెంట్స్ విషయంలో 23 డిసెంబర్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ మొదలు పెడుతూ డీజీపీ సార్ ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేసి ఇప్పుడు 0కి వచ్చినాయి. వీ హ్యావ్ నో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ పోలీస్ టుడే. అదేవిధంగా ఈ లైసెన్స్డ్ ఆర్మ్స్ కూడా ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నుంచి మనం లైసెన్స్డ్ ఆర్మ్స్ కూడా అన్నీ కూడా స్వాధీనంలోకి తీసుకున్నాము యాజ్ పర్ ది నార్మ్స్. అందులో ఎవరైతే ఈ బ్యాంక్ సెక్యూరిటీ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ రైఫిల్ అసోసియేషన్ సభ్యులు కానీ ఇట్లాంటి
ఉన్న మినహాయించి మిగతా అన్నీ కూడా మన స్వాధీనంలో తీసుకున్నాం. అదే యాజ్ పర్ ది డ్యూ ప్రొసీజర్. ప్రివెంటివ్ మెజర్స్ మనం బైండ్ ఓవర్ ఈ విషయంలో మీ అందరికీ కూడా ఈ విషయం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు 255 సీజర్స్ ఆఫ్ క్యాష్ అయినాయి. ఇది చెక్ పోస్టులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా కావచ్చు, లేకపోతే మన ర్యాండమ్ పోలీస్ చెకింగ్లో నాకాబందీలు కావచ్చు. అందులో భాగంగా 12,49,32,812 రూపీస్ ఇప్పటికే మనం సీజ్ చేశాము. సీజ్ చేసినాక అన్నింటినీ కూడా పద్ధతిబద్ధంగా డిస్పోజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా 10 lakhs పైన అమౌంట్ ఉంటే అది ఐటీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 10 lakhs కింద ఉంటే మన జిల్లాలోనే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అనే కలెక్టరేట్లో ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. రోజు ఈ కేసులు అన్నీ అక్కడ టేకప్ చేసుకుని స్క్రూటనైజ్ చేసి దానిపైన ఒక డిస్పోజల్ టైం బౌండ్గా మనం ఇస్తున్నాము. అదేవిధంగా ప్రెషియస్ మెటల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇప్పటి వరకు 17.9 kgs గోల్డ్, సుమారుగా 18 kgs. అదేవిధంగా 41.9 సుమారుగా 42 kgs సిల్వర్ మనం సీజ్ చేసాం. దానికి కూడా మానిటరీ వాల్యూ 11,13,14,403 వస్తుంది. మొత్తం క్యాష్ అండ్ ప్రెషియస్ మెటల్స్ని కలిసి చూడాలంటే 23,62,47,215 ఇప్పటి వరకు వాల్యూ అది సీజ్ అంది. యాజ్ ఐ సెడ్, లిమిటేషన్ ఏంటంటే మనం సిస్టమ్ పరంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ పరంగా ఏదైతే దాని యొక్క పద్ధతి ఉంటుంది దాన్ని నేర్చుకుని ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసాం ఇక్కడ, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని వాడుకొని న్యాచురల్ లాంగ్వేజ్లో ఏదైతే మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడతామో, హ్యూమన్ లాంగ్వేజ్లో, ఆ ప్రత్యేకంగా ఆ సాఫ్ట్వేర్ గురించి కానీ ఆ అప్లికేషన్ గురించి ఏమీ పరిజ్ఞానం లేకపోయినా కూడా న్యాచురల్ హ్యూమన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకొని అందులో నుంచి ఏది ఇన్ఫర్మేషన్ మనకు కావాలా అది ఫాస్ట్గా, ఇమీడియట్గా, యాక్యురసీగా మనం తీయచ్చు. సో ఇదే నాట్ ఓన్లీ ఎలక్షన్ రిలేటెడ్ లిటరేచర్, ఇందులో ఎంసీసీ కోడ్ గురించి సర్క్యులర్స్ కావచ్చు, ప్రెస్ నోట్స్, నోటిఫికేషన్స్ కావచ్చు, కంపెండియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు. అదేవిధంగా పోలీస్ పరంగా మాకు మేజర్ క్రిమినల్ లాస్ ఉంటాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఉంటుంది. మాకు రకరకాలంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్దేశంతో మాకు ఎస్ఓపీస్ కూడా ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇవన్నీ కూడా లిటరేచర్ ఇట్ రన్స్ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ పేజెస్. అది కొద్దిగా అసాధ్యంగా ఉంటుంది ఎవరిని కూడా దాన్ని గుర్తుపెట్టడం కానీ ఇమీడియట్గా మళ్ళా దాన్ని రెఫర్ చేయడం. సో దాన్ని చాలా ఈజీ చేసే ఉద్దేశంతో సింపుల్గా ఒక టూల్ క్రియేట్ చేసి న్యాచురల్ లాంగ్వేజ్లోనే దానికి మాకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో మనం అక్కడ అందులో నుంచి వెరీ కన్వీనియంట్లీ యూజర్ ఫ్రెండ్లీ వేగా మనం తీసుకోవచ్చు. మూడోసారి తనని ఆశీర్వదించి గెలిపించాలని ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ప్రజలను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ప్రాతాళ్లమెరక, పల్లెపాలెం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రాతాళ్లమెరక గ్రామంలో వేగేసిన బాలగణపతి వర్మ ఆధ్వర్యంలో శివరామరాజుకు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్దే తన అజెండాగా ప్రజల ముందుకొస్తున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది లేదని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడుపుతానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, వేగేసిన బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుతరామరాజు, మంతెన సత్యనారాయణరాజు, మంతెన శ్రీ వెంకట్రాజు, ముదుండి దుర్గరాజు, తిరుమాని మారరాజు, బస్వాని వడ్డీకాసులు, బర్రే కనకరాజు, తిరుమాని పాండు, తిరుమలశెట్టి బాలాజీ, ఇర్రెంకి శివనారాయణ పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రాతాళ్లమెరక, పల్లిపాలెం గ్రామాల్లో ప్రచారం చేయటం జరిగింది.
ఈ పాతాళమార్గంలో ప్రతి ఇంట కూడా ఆరతులు ఇచ్చి అందరూ కూడా స్వాగతం పలికి అందరూ కూడా గెలిపించడానికి ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు పాతాళమార్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాతాళమార్గంలో మన వర్మ ఆధ్వర్యంలో అంతా కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చారు. గ్రామస్తులందరూ కూడా మద్దతు పలికారు. పాతాళమార్గ రైతాంగం అంతా కూడా అండగా ఉండే విధంగా ముందుకు వచ్చారు. అట్లాగే ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా పల్లిపాలెం గ్రామం, కలవపూడి పల్లిపాలెం మాకు సొంత గ్రామం. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా మీద అభిమానంతో ఉండే గ్రామం. ఈ గ్రామం ఈ మండుటెండలో కూడా అందరూ కూడా నన్ను గౌరవించి ప్రతి ఇంట పిలిచి ఆదరించి అభిమానించారు, గౌరవించారు. పల్లిపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. యువ నటుడు విశ్వక్సేన్, చాందిని చౌదరి జంటగా దర్శకుడు విద్యాధర్ కాగితా తెరకెక్కించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ గామి. ఇటీవల భారీ అంచనాలతో థియేటర్లో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించేలా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని కార్తిక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్, విఆర్ గ్లోబల్ మీడియా, శ్వేతవాహిని స్టూడియోస్ లిమిటెడ్, క్లౌన్ పిక్చర్స్ సంస్థలపై కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం డిజిటల్ గా విడుదలై టాప్ ప్లేస్ ను దక్కించుకుని విశేష స్పందనను కనబరుస్తోంది. దీంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బస్సు యాత్రను ఆపాలనే జగన్ పై వార్తా విశేషాలు, మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.